తాడిపత్రిలో తాను అభివృద్ధి పనులు చేస్తుంటే మేమే చేశామని గొప్పలు చెప్పుకునే నీచ సంస్కృతి జేసీ సోదరులదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పెద్దారెడ్డి ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్, జగనన్న ఇళ్లు, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. తాను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా జేసీ బ్రదర్స్ కోర్టుకెళ్లి నిలుపుదల చేస్తున్నారన్నారు. తాడిపత్రిపై ప్రేమ ఉంటే జేసీ సోదరులు 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడో నిర్మించేవారన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్లు చేస్తున్న డ్రామాలను అందరూ గమనిస్తున్నారన్నారు. మరోసారి ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్తారని తెలిపారు. నాకు అర్థం కావడం లేదు, కానీ తెచ్చిన అభివృద్ధికి అడ్డుపడేది కాకుండా మేము చేసే పనిని కూడా మేము చేసుకుంటామని చెప్పడం చాలా నీచమైనది. ఈ తాడిపత్రిలో గతంలో ఆ సంస్కృతికి అలవాటు పడి పదే పదే అదే విధంగానే వాళ్ళ ధోరణి మార్చుకోకుండా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తుంటారు. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ కూడా పర్యవేక్షణ చేసిన. గతంలో ఒకసారి దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 100 బెడ్ హాస్పిటల్ వస్తే అది క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే తాడిపత్రి ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి జేసీ సోదరులకు, ఒకసారి తాడిపత్రి ప్రజలంతా ఆలోచన చేసే టైం కూడా ఆసన్నమైంది. ఎక్కడ చూసినా అడ్డంకులు. మొన్న ఆర్టీఓ ఆఫీసు ఓపెన్ చేస్తే కోర్టు పోయి తెస్తారు. పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషను, ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఫ్యాక్టరీలు కానీ, ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ కానీ దండిగా ఉండే ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటుందని ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా సొంత నిధులతో మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది.